బాగున్నారా? అందరు బాగున్నారు. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది ఎక్కడికి? అందంగా ఉంటుంది రోజా, అద్భుతంగా ఉంటుంది ఐజా, తీయగా ఉంటుంది కాజా, వీళ్ళ ఎనర్జీకి కొట్టాలి ఎవడైనా బ్యాండ్ బాజా. సరే వచ్చారు కాబట్టి సమ్మర్ అండ్ మా అమ్మకి చెప్పా, అమ్మ ఈ రోజు ఐజాకి వెళ్తున్నాడమ్మా, ఏమైనా అడగాలా నీ తరపు నుంచి అంటే, ఐజా వాళ్ళ దగ్గర మంచి మంచి చిట్కాలు ఉంటాయిరా, ఈ సమ్మర్ లో ఎలా ఉండాలి, లేకపోతే వంటలు తొందరగా అవ్వాలి, టేస్టీగా అవ్వాలంటే ఏం చేస్తారు, వాళ్ళు చాలా బాగా చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి కనుక్కోండి. సో ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి మాకు. చల్లగా ఉండడానికి నీళ్ళలో సజ్జి గింజలు వేసుకొని నిమ్మకాయ రసం వేసుకొని తాగితే చల్లగా ఉంటది. చల్లగా ఉంటది. దాని బదులు ఐస్ వేసుకొని బకెట్ లో కూర్చుంటే అయిపోతుందిగా. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి గట్టిగా చెప్పలు వెల్కమ్ దే. జర్రగండి 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 చాకులమ్మ జక్కటేసుకొచ్చనండి, జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. మేడం మీ పేరు? రామాయణంలో ఉంటది ఆ కౌసల్య, ఐజలో ఉంటది ఈ కైవల్య. కైవల్య బాగుందండి పేరు. మీనింగ్ ఏంటి కైవల్య అంటే? మోక్షం. మోక్షం. ఓ అది పోయిన తర్వాత వస్తుంది కదా. పోయిన తర్వాతే. ఎన్నేళ్ళైంది పెళ్ళయి? 16 years. 16 years గా మీరు నవ్వుతున్నారంటే ఆయన ఎంత ఏడుస్తున్నాడు అక్కడ. మేడం మీ పేరు? ఐజాలో అలంకరించారు ఆడవాళ్ళు మీకు జోహార్లు వేదిక. నా పేరు రాధిక. రాధిక గారు ఏం చేస్తారు? రాధిక గారు హౌస్ వైఫ్ అండి. మీరు కూడా డీజే టిల్లులో రాధిక టైపా, నసవెట్టే టైపు? చాలా సాఫ్ట్ అండి. చాలా సాఫ్ట్. ఏమో మీ ఆయన ఇంట్లో డీజే టిల్లు లాగా ఏందే రాధిక ఇది, ఏందే రాధిక ఇది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. ప్యూర్ అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ తర్వాత లవ్ అయిందా? అరేంజ్ తర్వాత చేయాల్సి వచ్చింది. మరి అట్లనే ఉన్నది. ఇప్పుడు లవ్ లో ఉన్నాడని చెప్పొచ్చు కదా. బాగా బాగా లవ్ లో ఉన్నారా? మా ఆయనకు ఒక మెసేజ్ మీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆయనకు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇవ్వండి. మా ఆయన ఈ మంత్ లో బర్త్డే ఉందండి. ఓహో ఆ మెసేజా? నేను షోకి వచ్చినా పొయ్యి మీద పాలు పెట్టా చూసుకో అంటే లేదండి. అడ్వాన్స్ గా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్. మై డియర్ పేరు చెప్పండి. శ్రీకాంత్. శ్రీకాంత్ గారి మీ స్వీట్ వాయిస్ తో కూడా ఒకసారి అండి. నాది స్వీట్ వాయిసా? సో శ్రీకాంత్ బాబా పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలిసి ఎన్ని బాధలు పడుతున్నావు, కానీ అయినా సంతోషంగా ఉండని. హ్యాపీ బర్త్డే బావా. ఓకేనా? ఓకే అండి. నేను ఒకరికి ఇట్లనే విష్ చేశా, అంటే షో అయిపోయే వరకు 10 కిలోల స్వీట్లు తెచ్చారు నా బర్త్డే అని చెప్పేసి. అంటే ఇక్కడ కాదట, ఒక దగ్గర తెచ్చారనమాట. జస్ట్ చెప్తున్నా ఇన్ఫర్మేషన్. ఇలా హ్యాపీ బర్త్డే అని చెప్పిన 10 కిలో అందరికి పంచాడు స్వీట్. ఓకే అండి, మాకు అర్థమవుతుందండి మీరు చెప్పే విధానం. అదే నాకు కావాలి, మీకు అర్థమయ్యేదా నాకు కావాలి. మేడం మీ పేరు? సంగీతంలో ఉంటుంది సంధ్యారాగం. నా పేరు సంధ్య. సంగీతం వస్తుందా లేకపోతే ఏదో మాట వస్తుంది? అస్సలు పాట అస్సలు చిన్నప్పటి నుంచి పాడలేదా? పెళ్లి చూపులప్పుడు మీ ఆయన అడగలేదా పాట? పెళ్లి తర్వాత పిల్లల్ని పడుకోబెట్టనికి మీరు పాడుకుంటారు ఇప్పుడు. మీరు పాట పాడుతున్నా? పడుకుంటానో పారిపోతానో చూద్దాం. ఓ చిన్న పాట. కమ్మని ఈ ప్రేమ. మీరొక్కరు 3, 2, 1 స్టార్ట్. కమ్మని నీ ప్రేమల రాసింది కుశలమే. పాడు పాడు ఇంకా. ప్రియతమా ప్రియతమా నీ వచ్చట కుశలమా, నే నిచట కుశలమే. సెకండ్ లైన్ బాగా వచ్చింది, ఫస్ట్ లైన్ దొబ్బిట్టు మొత్తం. వద్దమ్మా నువ్వు సింగింగ్. ఆయమ్మ మీ పేరు? రవి. నీకోసం తెచ్చాను విందు. నా పేరు బిందు. అచ్చా బిందు గారు, మీ ఆయన బర్త్డే ఎప్పుడు? May 19th వస్తుంది అనమాట. చెప్పమంటారా విషెస్? చెప్పండి, విత్ ప్లెజర్. అంటే లాస్ట్ టైం ఇట్లనే అడిగి చెప్పించుకున్నారు. స్వీట్స్ కోసం బిందు, స్వీట్స్ కోసం మీరు అన్ని చెప్పండి, అవసరమా? సరే అండి, మీ ఆయనకు కూడా హ్యాపీ బర్త్డే. నన్ను వచ్చే నేమ్. మా ఆయన కొట్టాలంటే కావాలి సుత్తి. నా పేరు కీర్తి. సుత్తితోనే డైరెక్ట్ ఆవిడ మోక్షం ఇచ్చేద్దామనే. ఎందుకమ్మా అంత కక్ష? ఇది జస్ట్ డైలాగ్. ఇది జస్ట్ డైలాగ్. ఇంటి లోపల ఎన్ని అవుతున్నాయో నాకేం తెలుసు. ఏ ఉండదు అసలు, అట్లాంటివి ఏమి ఉండదు, జరగదు కూడా. నిజం చెప్పడం, మీ ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ డామినేట్ చేస్తారు? నేనే డామినేట్ చేస్తాను కానీ లాస్ట్ కి మళ్ళీ నేనే పడిపోతాను. డామినేట్ చేసే వాళ్ళ చేతిలోనే సుత్తుంటది. అంత వైలెంట్ గా ఎందుకుంటాం చెప్పండి. తీసుకెళ్ళారు ఇప్పుడే పడతామో అది.
అంత హ్యాపీగా చూసుకుంటున్నాడు కదా కానీ చాలా ఏ టీవీలో వస్తుందని చెప్తున్నావు అట్లా లేకపోతే లేదు నిజంగానే? లేదు అలా టీవీ కోసం ఏం చెప్పను. సరే మరి ఐ లవ్ యూ అని పదాలు వాడకుండా ఆయన్ని ప్రపోజ్ చేయి. మీరంటే మాకు చాలా ఇష్టం. ఇష్టం అంటే లవ్ అంటే ఒకటే కదా. మరి అది ఇంగ్లీష్ లో, ఇది అదేమన్నా తెలుగులో. మనసులో ఏదైనా మనస్ఫూర్తిగా చెప్పు. నువ్వు నా జీవితంలో వచ్చిన తర్వాత నా జీవితం రంగులమయమైంది, నువ్వు నా జీవితంలో వచ్చిన తర్వాత నా జీవితం ఇలా అయింది, అట్లాంటివి చెప్పు. డైలాగ్స్ లో ఎందుకు చెప్పడం చెప్పు, మేము చూసుకుంటాం కదా ఆల్మోస్ట్. ఏం చూసుకుంటారా? చేతల్లో చేసాం నీకు కదా. ప్రేమ ఉంది బాగా చూసుకుంటాడని చెప్పినావు, అవును. మరి ప్రపోజ్ చేయమంటే ఎందుకు చేస్తలేవు? నువ్వు లవ్ యూ అనే వర్డ్ లేకుండా చెప్తానంటే ఎలా చెప్తావు? అదే మా ఏదైనా పాట రూపంలో కవిత రూపంలో ఆయన నీ జీవితంలో వచ్చిన తర్వాత ఎంత స్పెషల్ అయిందో నీ జీవితం అదంటారా? మీ ఆయనకే ఆవిడ వైపు చూడ. రెడీ 3, 2, 1 గో. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? ఆడ నుంచి ప్రశాంతం ఉన్న నేను పోయినావు కదా అని అంటారు. మేడం మీ పేరు? నాకు కోపం వస్తే పెడతావు అత్త. నా పేరు సరిత. ఈమె సుత్తి నువ్వు వాత పాపమ్మ ఇలా భరిస్తున్నారో ఏమో. ఏమో మా ఆయన చాలా కూల్నెస్ అండి. చాలా కూలు. చాలా ఒకరు హాట్ గా ఉన్నప్పుడు ఒకరు కూల్ గా ఉండాల్సిందేనండి. ఫస్ట్ రౌండ్ లో డిస్కషన్లు అయిపోయినా ఇంకా గేమ్ ఎవరు బాగా ఆడతారో చూద్దాం. సామాన్లు పట్టండి రా. సో ఫస్ట్ రౌండ్ బాల్ అక్కడ ఉంది, స్టాండ్ అక్కడ ఉంది. టీమ్ లో 3 ఉన్నారు. 3 క్వశ్చన్లు అడుగుతా. ఎవరైతే రెండింటికి కరెక్ట్ సమాధానం చెప్తారో వాళ్ళే విన్నర్, రౌండ్ విన్నర్. సమాధానం చెప్పాలి, నేను క్వశ్చన్ అడగాలి అంటే ఆ బాల్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. మీరు పరిగెత్తుకుంటూ వెళ్తారు, ఆ బాల్ తీసుకుంటారు. ఇక్కడికి వచ్చే వరకు మీరు ఆ బాల్ కోసం కొట్లాడొచ్చు, కానీ పద్ధతిగా. 3 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ కోసం మీరు, సెకండ్ పాయింట్ కోసం మీరు, థర్డ్ పాయింట్ కోసం మీరు. 3, 2, 1 గో. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. హీరోయిన్ ని టీస్ చేస్తూ హీరో పాడే పాటలు ఏవైనా 3 వాడండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుండె చేసి జారకే రెండు వాడు. వయారి బామ్మ నీ హంస నడక, ఎందుకే తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందర, చాలు 3 వాడు. నీ సోకు మాడా అమ్మోని చిమ్మడా, తిప్పుకుంటూ తిరిగావే. పాయింట్ వచ్చింది. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, 3, 2, 1 గో. క్వశ్చన్ జాగ్రత్తగా వినండమ్మా. కీర్తి సురేష్ గారు ఏవైనా 5 సినిమా పేర్లు. మిస్ ఇండియా, ఎస్ మిస్ ఇండియా, మహానటి, మహానటి, రంగ్దే, రంగ్దే. వెరీ గుడ్. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. నేను లోకల్, నేను లోకల్, మహానటి, మహానటి, రంగ్దే, రంగ్దే, అదే మిస్ ఇండియా, మిస్ ఇండియా, అది రింగులు ఇస్తాడు చూడు 5, దారంలో, సర్కార్ వారి పాట, సర్కార్ వారి పాట. ఇంకేదైనా ఒక్కటి చెప్పండి ఎక్స్ట్రా, ఒక్కటి చెప్పండి ఎక్స్ట్రా. నేను నేను శైలజ. నేను శైలజ. రైట్ ఆన్సర్. కీర్తి సురేష్ గారు ఎన్నో సినిమాలు చేశారు, సడన్ గా గుర్తు రాలేదు. నో ప్రాబ్లం. 2 పాయింట్లు అంటే వెళ్ళిపోయినాయి. కనీసం ఈ ఒక్క పాయింట్ అన్న వస్తుందా? బాల్ తేయడం కాదు, ఆన్సర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ కోసం అక్కడ రెడీ. 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి ఆల్రెడీ 2 పాయింట్లు గెలుచుకున్నారు మీరు. గట్టి పోటీ ఇచ్చారు లాస్ట్ పాయింట్ కోసం. కానీ ఆట ఆడేటప్పుడు ఇద్దరు సమానంగా ఆడుతున్నప్పుడు 3వ పర్సన్ మధ్యలో రావచ్చా? ఈ ఊర్లో ఎప్పుడైనా నువ్వు 2 బిందెల మధ్యలో కొట్లాట్లయితే నువ్వు మధ్యలో పోయినావా? అక్కడ పోలేదు కానీ ఇక్కడ ఎందుకు వచ్చినావు మరి? సో కాబట్టి దాని చీటింగ్ కింద లెక్క చేస్తూ మిమ్మల్ని అడుగుతున్నాం క్వశ్చన్. సమంత, మనకెంతగానో ఇష్టమైన సమంత ఒక హీరోతో 1 కంటే ఎక్కువ సినిమాలు చేసిన
సందర్భాలు. హీరో పేరు అండ్ సినిమా. మహేష్ బాబు. మహేష్ బాబుతో ఏమేమి సినిమాలు చేసింది? సీతమ్మ సినిమాలు. వెరీ గుడ్. ఇంకొకటి ఇది ఇగో రెండో సినిమా వెరీ గుడ్. ఒకటైంది. రెండోది విజయ్ దేవరకొండతోనా? ఓకే. ఏవేవి? ఖుషి. ఇంకొకటి మహానటి. మహానటే. ఇంకొకటి చెప్పండి చాలు. నాగ చైతన్య. ఏమేమి సినిమాలు? మనం అందరం కలిసి చూసినాం. ఏమాయ చేసేవే. రైట్ ఆన్సర్. సూపర్ గా ఎంటర్టైన్ చేశారు కాబట్టి 3000 విన్నింగ్ అమౌంట్. కంగ్రాచులేషన్. వాళ్ళకి ఒక్కొక్కటి. జర్రగండి చాకులమ్మ జక్కటేసుకొచ్చనండి. వాళ్ళకి ఇచ్చారు కదా 3 పాయింట్స్. కరడేసు పావడేసుకొచ్చనండి. ఇప్పుడు కాన్ హోల్ కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి. బ్యాగ్ గెలుచుకోండి. ఆ రింగ్ లోకి వెళ్ళండి. ఈ బ్యాగ్ ని అలా ఆ హోల్ లో పడేయండి. 500 రూపాయలు గెలుచుకోండి. 500 నుంచి 50,000 వరకు ఇచ్చేస్తాను. అది ఎలానో చెప్తా. ఫస్ట్ నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ నగలు వేసుకుంది ఎవరు? చెయ్యొద్దండి. మీరు నగలు వేసుకోలేదమ్మా, నగలే మిమ్మల్ని వేసుకునే. ఒక్కసారి అలా నడుచుకుంటూ మీ నగలన్నీ మా వాళ్ళకి చూపెట్టండి. వెనకాల కూడా జుట్టుకు కూడా నగలు పెట్టారు కదా. మొత్తం టెంట్ హౌస్ సామాన్లు అంతా ఇడున్నాయి. రెడీ? మ్యూజిక్. మీ పేరమ్మా? పావని గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇంత అందంగా రెడీ అయ్యారు కాబట్టి ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. క్వశ్చన్ కి ఆన్సర్ టక్కుమని చెప్పారనుకోండి, ఈ బ్యాగ్ గెలుచుకుని అని లేస్తే 1000 రూపాయలు. నేను ఆప్షన్స్ ఇచ్చి మీకు హెల్ప్ చేసిన తర్వాత చెప్తే 500 రూపాయలు. ఓకే. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే విటమిన్ ఏమంటారు? D3. విటమిన్ డి అంటారు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ విటమిన్ డి సూర్యుడి నుంచి రావాలి అంటే ఏ టైంలో సూర్యుడి దగ్గరికి వెళ్ళి నిల్చోవాలి? ఉదయం 7:30. దాని తర్వాత ఈవినింగ్ 6 o'clock. ఈవినింగ్ 6 o'clock. సూర్యుడు వెళ్ళిపోతారు కదా 6 o'clock. 6:30. విటమిన్ డి మనం సూర్యుడి నుంచి వస్తుంది. ఆ విటమిన్ డి రావాలి అని అంటే పొద్దున 8 గంటల లోపల, లేకపోతే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపల ఉండాలి అంట. ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇప్పుడు అసలు సిస్టమ్ క్వశ్చన్ అడుగుతున్నా. రెడ్ ప్లానెట్ అంటే ఎర్ర గ్రహం అని మనం సోలార్ సిస్టమ్ లో ఏ గ్రహాన్ని అంటా? సూర్యుడు ఆరెంజ్ ఉంటాడు. సరే, నీకు ఆప్షన్స్ ఇస్తాను. టక్కుమని చెప్పలేదు కాబట్టి అంటే నువ్వు సూర్యుడు టక్కుమని చెప్పావు, ఇది చెప్పేస్తేమో అనుకున్నా. ఆప్షన్స్ ఇస్తున్నా. ఆప్షన్ ఏ మంగళ గ్రహం. ఆప్షన్ బి మార్స్. ఆప్షన్ సి అది మార్సేరా. ఆప్షన్ డి ప్లూటో. మాస్ అదా? మాస్. ప్లానెట్ పేరేంటి? మాస్. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. మార్స్ అంటే మంగళ గ్రహం ని ఎర్ర ప్లానెట్ అంటారు, ఎర్ర గ్రహం అంటారు. నువ్వు ఒకటేసారి డైరెక్టర్ వేసేసినావు అంటే 500 రూపాయలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్క నగ కూడా వేసుకోని వాళ్ళు వాట్స్ నేమ్ నానా? సాన్వి. ఒకటి కమ్మలు పెట్టుకున్నావు, నగలు ఏం పెట్టుకోలేదు కదా. ఎందుకట్లా? సింపుల్ గా ఉండడం ఇష్టం. ఇస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ కదా. అంటే దేవుడిచ్చిన ఆభరణాలే మనం వేసుకున్నాం. నా నవ్వు అందమైన కళ్ళు ఉన్నాయి కాబట్టి. డ్రెస్ కొంచెం హెవీగా అయింది కదా, చెమ్కిలతో. అది కూడా ఇష్టం లేదు నీకు, కానీ ఇక్కడ వచ్చేటప్పుడు వేసుకోమన్నారు ఎవరో. బట్ సింపుల్ గా ఉండడం చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. సో సింపుల్ గా ఉన్నావు కాబట్టి బ్యూటీ లైస్ ఇన్ సింప్లిసిటీ అన్నాం కదా. అందుకే మా వాడు పాట ఏదో రెడీ పెట్టుకుండంట. ఒక్కసారి ఒక వాక్ వేసిరా. సాన్వి, వాట్ యు డు? 9th. వాట్ యు డు అంటే ఏం చేస్తున్నా తెలియదా? స్టడింగ్. ఓకే, చదువుకుంటాం కదా, బాగా చదువుకో. క్వశ్చన్ ఏంటంటే
మన దేశంలోని ఏవైనా 6 నదుల పేర్లు. రివర్స్. గంగా నది, సెకండ్ యమునా నది, థర్డ్ కావేరి నది. కావేరి నది. అందరు మీ ఫ్రెండ్స్ పేర్లే ఉన్నాయి చూడు. పిల్లలు చదువుకోకుండా. ఇప్పుడు ఈజీ క్వశ్చన్ అడుగుతా. RRR సినిమాలో 2 హీరోల పేరు చెప్పు. రామ్ చరణ్, ఎన్టీఆర్. ఇప్పుడు నదుల పేర్లు చెప్పు మన భారతదేశంలో. ఇక్కడ లోకల్ మనం ఇప్పుడు ఐజా, మనం గద్వాలు ఈ ఏరియాలో ఉన్నాం కదా. ఇక్కడ నదులు ఉన్నాయి తెలుసా? కృష్ణా నది, ఇంకొకటి గోదావరి నది, తుంగభద్ర. ఏంది అది? నది. నది. మహానటి సినిమాలో హీరోయిన్ ఎవరు? కీర్తి సురేష్. ఇప్పుడు చెప్పు నదుల పేర్లు. సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉన్నది. ఓకే, కానీ అప్పుడప్పుడు ఈ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. చాలా నదులు ఉన్నాయమ్మా, అది తెలుసుకో ఇంటికి వెళ్ళి. ఇక్కడ గద్వాల ఐజా అంటే మనం కృష్ణా నది గురించి, తుంగభద్ర నది గురించి మాట్లాడతాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. దేవుడే దిక్కు. ఇంకా చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. గంగా నది, కృష్ణా నది ఇవన్నీ మనం దేవుళ్ళతో పోలుస్తుంది తెలుసా కదా. గంగమ్మ తల్లి మొక్కు, నాకు ఇంకో అవకాశం ఇప్పించు, నేను వేస్తా అని చెప్పి పైన చూడు. గంగమ్మ తల్లి ఇంకొక అవకాశం వస్తే గెలుస్తా. ఎవరికి చెప్తున్నావు? గంగమ్మ తల్లి మనసారా మొక్కు. గంగమ్మ తల్లి ఇంకోసారి అవకాశం వస్తే ఖచ్చితంగా గెలుస్తా. అది చూసినావా? ఇప్పుడు గంగమ్మ గెలిపిస్తుంది చూడదా. టెన్షన్ ఏం లేదుగా. గంగమ్మ తల్లి యు గెట్ అవుట్ అన్నది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్. ఎవరు బాగా అందమైన వడ్డానం పెట్టుకుని వచ్చారు? అందమైన వడ్డానం. రండమ్మా, బాగుంది మీ వడ్డానం. మీ పేరు? పల్లవి. బాగుందమ్మా పేరు. మన భారతదేశం చుట్టూ ఉన్న సముద్రాలు చెప్పు. హౌస్ వైఫ్ అండి మేము, టీచర్స్ కాదు, స్టూడెంట్స్ కాదు. అంటే హౌస్ వైఫ్ల వల్ల ఏమి కాదని చెప్తున్నావు? అలా అని కాదు, హౌస్ వైఫ్లకి ఇన్ఫర్మేషన్ ఉండదు అని చెప్తున్నావు. మాకి తగిన క్వశ్చన్స్ అడిగితే తొందరగా చెప్పేస్తాం. సరే, ఇక్కడ ఎంతమంది సముద్ర పేర్లు చెప్తారు? సముద్రాలు. హౌస్ వైఫ్ ఉండకూడదమ్మా. ఈవిడ చెప్పింది హౌస్ వైఫ్ చెప్పలేనట. మీరు హౌస్ వైఫా? రెండమ్మా చెప్పండి. నా పేరు ఇది, నేను హౌస్ వైఫ్ అని చెప్పండి. నా పేరు మన్విత. హౌస్ వైఫా? హౌస్ వైఫ్. చెప్పండి అమ్మా. సముద్రాలు? ఇండియన్ ఓషన్. వెరీ గుడ్. అట్లాంటిక్ ఓషన్. సారీ. అబ్బా ప్లీజ్ భయపడద్దు, చెప్తా. భయపడద్దు. నువ్వు ఇట్లాంటి పేర్లు చెప్తే భయపడతావా? అవి ఓషన్స్ పేర్లే కదా. ఇండియా భారతదేశపు చుట్టూ విశాఖపట్నంలో ఒకటి ఉంది, బాంబేలో ఒకటి ఉన్నది. బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్. ఇంకోటి ఇటు బాంబేకి వెళ్తే మనం పోవచ్చు. అరేబియన్ సీ. ఎస్, ఇట్ ఇస్ అన్ ఓషన్. ఇట్ ఇస్ అ సముద్రం. వెరీ గుడ్ అమ్మా, మీరు బయలుదేరండి. ఇక్కడ నుంచి మేడం ఎల్లో సారీ మేడం రండి. నేను ఏం అడగా, ఉట్టి డాన్స్ చేయమని అడుగుతా. వద్దు 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 వద్దు. రెడీ, డైరెక్ట్ టార్గెట్ అమ్మా. సూపర్, తెలిసిపోద్దమ్మా. మీరు వేస్తారని అర్థమైపోయింది నాకు. అద్భుతంగా వేసారు. 500 రూపీస్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమందికి అవకాశం వస్తే చించేస్తాం, ఆరెత్తాం, మామూలుగా ఉండదు. ఓకే, ఒక మంచి పాట పెడతాం. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో లోపల లాగేస్తా. ఓకే, డాన్స్ చేయాలి. మ్యూజిక్. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే, గుండె బాక్స్ బట్టలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బట్టలైపోయే, మైండ్ బాక్స్ బట్టలైపోయే. విష్ణు చక్రాన్ని తీసుకొచ్చాం. ఇలా పెట్టుకుంటారు మీరు. ఆ బాల్ మీ టీంలో ఒకరు పెడతారు. రౌండ్ గా తిప్పాలా, మీరు కూడా రౌండ్ గా తిరుగుతూ ఉండాలా.
అదొక రౌండ్ ఫినిష్ అయిన తర్వాత ఆ బాస్కెట్ లో వేసేయాలి. సో ఈ గేమ్ టీమ్ లో ఇద్దరిద్దరు ఆడతారు. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా అరే ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా మార్ 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 మార్లే జోర్ 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 జోర్లే టైం అప్. వచ్చేయండి. పాపం కష్టపడి ఆడారు కానీ ఒక్క బాల్ కూడా వేయలేకపోయారు. కానీ మీ పర్ఫార్మెన్స్ మాత్రం రౌండ్కి తిరిగింది బాల్ దీని మీద. ఆ పర్ఫార్మెన్స్ లెక్క చేస్తాం. మీరు కూడా ఆడతారు. ఆ పర్ఫార్మెన్స్ కూడా లెక్క చేస్తాను నేను. ఓకేనా? విన్నర్ చెప్పాలి అంటే అందులో ఒక్క బాల్ వేయండి పద్ధతిగా నీట్ గా, మీరు గెలిచిపోతారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. టైమ్ అప్. ఓకే, సో అందులో 2 వేసారు బాల్. ఒకసారి మాత్రం తిరగలేదు బాల్. సగం తిరిగిన తర్వాతనే వేసారు. కానీ ఒక్కటి మాత్రం కంప్లీట్ గా తిరిగిన తర్వాత పడ్డది కాబట్టి మీ స్కోర్ 1, మీ స్కోర్ 0. రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees. Alright, so చూసారు కదా ఐజాలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అడలేను. కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు